నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి సినీ రంగంలో మేరు నగధీరుడు, దర్శకరత్నగా వెలుగొందుతున్న సినీ రత్నం డాక్టర్ దాసర్ నారాయణరావు గారు. వారు కేంద్ర మాజీ మంత్రివర్యులు కూడా. వారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దాసర్ గారు మీకు నమస్కారం, స్వాగతం చెబుతూ ఈ కార్యక్రమానికి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా సినీ రంగం, రాజకీయ రంగం రెండిట్లోనూ మీరు భాసిల్లారు. మీరు ఆ రెండింటిని ఎట్లా విశ్లేషిస్తారు? సినీ రంగం అనేది నా ఊపిరి. ఎందుకంటే 9వ సంవత్సరంలో రంగస్థలం ఎక్కాను. అప్పటి నుంచి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా అలా కంటిన్యూ అవుతూనే వచ్చాను. ఇక రాజకీయం అనేది జస్ట్ ఇట్స్ ఓన్లీ అన్ యాక్సిడెంట్. ఎందుకు అట్లా యాక్సిడెంట్ అయింది? ఎందుకంటే నేను ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తానని కానీ రావాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సిన సమయంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఆయన ఒక డాక్యుమెంటరీ తీసి ఇమ్మన్నాడు. అప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు కమ్ బ్యాక్ టు పవర్ అని ఒక డాక్యుమెంటరీ తీశాను తెలుగు కోసం. దాన్ని ఆయన ఢిల్లీకి తీసుకెళ్ళాడు ఇందిరాగాంధీ గారి దగ్గరికి. మేము వెళ్ళిన తర్వాత ఆమె చూస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు ఆయన. నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తే ఆవిడకి బాగా నచ్చింది కమ్ బ్యాక్ టు పవర్ అని. చాలా విజువల్గా చాలా బాగా, అంటే ఆవిడ ఓడిపోయిన తర్వాత రాజకీయాలన్నీ విడిచిపెట్టి వీటిలన్నిటి నుంచి కాదనుకుని ఆమె వెళ్ళిపోయి ఎక్కడో హిమాలయాల్లో ఉంటున్న ఒక క్యారెక్టర్గా క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ని అంతవరకు కష్టపడి వీళ్ళంతా తిరిగి వచ్చి అమ్మా మీరు వెనక్కి రావాలి, వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అని చెప్పి కోరినట్టుగా ఒక ఇది తీశాను. అది బాగా నచ్చింది. లాట్ ఆఫ్ ఇమాజినేషన్. ఎస్. అది వచ్చిన తర్వాత ఆమె దీన్ని హిందీలో కూడా తీస్తే బాగుంటుంది, ఇంకొక 500 ప్రింట్లు చేయమంది. సో దాన్ని హిందీలో చేసి మొత్తం 600 ప్రింట్లు చేసాం. 100 ప్రింట్లు తెలుగు, దేశవ్యాప్తంగా 500 ప్రింట్లు హిందీలోనూ చేశాం. అది నాకు ఏర్పడ్డ పరిచయం. ఆ పరిచయం దృష్ట్యా తర్వాత 89లో ఇట్ ఇస్ అన్ యాక్సిడెంట్. రంగా చనిపోయిన తర్వాత రంగా గారు నాకు చాలా ఆత్మీయుడు, నాకు చాలా కావాల్సిన వాడు. వంగవీటి రంగా గారు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ముఖ్యంగా కేవలం ఒక క్యాస్ట్ అనేది తప్పు ముద్ర వేస్తున్నారు. సామాజికంగా వెనకబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన అప్పట్లో దేవుడు లాంటివాడు, అలా ఆదుకున్నాడు. కాబట్టి సామాజిక ప్రయోజనాన్ని బాగా ఆలోచించేవాడు. అటువంటి మనిషి చనిపోయిన తర్వాత నాకు నా ఆత్మీయతో నాకు బాగా ఆవేశంతో 89 ఎలక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. ప్రచారం చేసేవారు కదా. అదే నాకు మన చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనకి అంతగా ఆరోగ్యం లేదు, బాగలేదు. ఆయన లెటర్ రాశాడు అఫీషియల్గా, దీనికి చీఫ్ క్యాంపెయినర్గా మీరు ఈ భారాన్ని తీసుకోవాలి అని చెప్పి. బేసిక్గా మై ఫ్యామిలీ ఈజ్ అ కాంగ్రెస్ ఫ్యామిలీ. ఓకే. సో దెన్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్. రాజీవ్ గాంధీ గారు, చెన్నారెడ్డి గారు ఒక 5-6 మీటింగ్లకు మాత్రం అటెండ్ అయ్యారు. మ్యాక్సిమం 7 గుర్తులేదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ లిటిల్ నెంబర్. అయితే 240 కాన్స్టిట్యుయెన్సీస్ ఒక్కడిని సింగిల్ హ్యాండెడ్గా క్యాంపెయిన్ చేశాను 89లో. ఆ ప్రభావం చాలా ఉంది. ఆ ప్రభావంతో కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. సో దట్స్ వాట్ ఐ సెడ్, ఇట్ ఇస్ అన్ యాక్సిడెంట్. సో ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత నన్ను కాంగ్రెస్ విడిచిపెట్టలేదు. తర్వాత రాజీవ్ గాంధీ గారు మధ్యలో సొంతంగా పార్టీ పెట్టాలని ఒక ఆలోచన చేశారు. ఎస్, అది 91లో కారణం ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలో అప్పటికి మెంబర్ కూడా కాదు, బట్ ఐఎమ్ ఏమంటారు సపోర్టర్, వెరీ కీన్ సపోర్టర్ ఆఫ్ కాంగ్రెస్. అలాంటి పరిస్థితుల్లో నేను పార్టీ పెట్టాలనుకున్నాను. ఉసే రాములమ్మ సినిమా సృష్టించిన ప్రభంజనానికి రాష్ట్ర వ్యాప్తంగా
బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా పార్టీ కావాలి. ఎందుకంటే స్వరాజ్యం వచ్చిన రోజు నుంచి నేటి వరకు మైనారిటీ మెజారిటీని రూల్ చేస్తోంది. 20% మెజారిటీ ఉంటే మిగతా అగ్రకులాలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఉంటే 80% అనగదొక్కబడిన బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. సో 80% ఈజ్ బీయింగ్ రూల్డ్ బై 20%. అది ఈ ఈక్వేషన్ ఎప్పటికి మారాలి? స్వరాజ్యం వచ్చి అప్పటికే దగ్గర దగ్గర 50 సంవత్సరాలు అయినా ఈ ఈక్వేషన్ ఎప్పటికి మారాలి? అది అందరి వెనకబడ్డ జాతుల్లోనూ బడుగు బలహీన వర్గాల్లోనూ చాలా స్ట్రాంగ్గా ఉంది అది. ఓకే, అది నేను ఎప్పుడు గమనించానంటే వసీరాములమ్మ విజయయాత్రకి మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినప్పుడు, ముఖ్యంగా తెలంగాణలోను అటు ఉత్తరాంధ్రలోను అటు రాయలసీమలోను అది బాగా కనిపించింది. దాని తర్వాత 9 కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి, అలాగే మాల మహానాడు, మాదిగ దండోరా అందరూ కలిసి సూర్యాపేటలో బిఎన్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఒక అద్భుతమైన సభ, అంటే ఒక 4 లక్షల మంది పైన అటెండ్ అయ్యారు ఆ సభకి. దాని తర్వాత ఇటు కరీంనగరు 4-5 చోట్ల సభలు చేస్తే, సో అది చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగు పార్టీ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఓకే, వచ్చి దాన్ని ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, అనౌన్స్ చేసాం, పెడుతున్నాం, పార్టీని పెడుతున్నాం. సడన్గా పార్లమెంట్ డిజాల్వ్ అయ్యింది. డిజాల్వ్ అయ్యి ఇమీడియట్ వితిన్ 1 month ఎలక్షన్స్కి వెళ్ళారు. అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీ మీద ఒత్తిడి చేశారని కొందరు అంటారు. పార్టీ పెడితే నష్టం. నా మీద ఎవరో ఒత్తిడి తేలేరు, ఎందుకంటే ఐఎమ్ అన్ ఇండివిజువల్. అంటే అట్లా కాదు, అప్పుడు మీరు పార్టీ పెట్టి మళ్ళీ సాయంత్రానికే వెనక్కి తగ్గారనే ఫీలింగ్ కాదు. అది యాస్టిజ్గా ఏమిటంటే కేంద్రం గవర్నమెంట్ అక్కడ డిజాల్వ్ చేసి ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 30 daysలో ఎలక్షన్. అంటే అసలు పార్టీ నిర్మాణం జరగకుండా పార్టీ ఏం చేయాలో ఇచ్చి కాకుండా 1 monthలో ఫులిష్ అవుతుంది. సో పార్టీ సైలెంట్ అవ్వాలి. కానీ దట్ ఐ డోంట్ వాంట్. అందుకోసమే దాన్ని వాయిదా వేసాను అప్పట్లో. ఓకే, తర్వాత కాంగ్రెస్లో ఎంపీ అయ్యారు. ఎట్లా అప్పుడు ఎట్లా మళ్ళీ కాంగ్రెస్లో మీరు కీలకమైన పాత్ర పోషించారు? అంటే నన్ను సోనియా గాంధీ గారు ఆహ్వానించింది 99లో. ఈ పార్టీ పెడుతున్నాను అన్న ఇది నుండి తర్వాత ఆమె నన్ను పిలిచి మనం ఎదుర్కోవాలనుకుంటే మీరు కాంగ్రెస్ అభిమాని, మళ్ళీ మీరొక పార్టీ ఇదొక పార్టీ, అంటే భావాలను ఒకటే కదా, అయినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అంటే నేను చెప్పాను, కాదమ్మా భావాలు ఒకటి కాదు, మై ప్లాట్ఫామ్ ఈ సోషల్ జస్టిస్. మీ ప్లాట్ఫారం మీకు సోషల్ జస్టిస్ ఉండొచ్చు, కానీ మీకు అగ్రకులాలు డామినేటెడ్ పార్టీ మీది అని చెప్పారు కాంగ్రెస్లో. నాకేమో అగ్రకులాలు డామినేటెడ్ పార్టీ మీది. ఓకే, కాబట్టి మీరు డేకి వితిన్ 1 day మీ పార్టీ స్వరూపాన్ని మీరు మార్చుకోలేరు, ఇమీడియట్ సోషల్ జస్టిస్కి రాలేకపోవచ్చు. కానీ ఇచ్చే సీట్ల సెలక్షన్లో ఎక్కువ కనుక పర్సంటేజీ మీరు కింద వర్గాలకి, వెనకబడిన వర్గాలకి మీరు ఇస్తే నేను డెఫినెట్గా పార్టీకి వర్క్ చేస్తాను. ఓకే, ఆమె అంగీకరించారు. ఓకే, ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. అప్పుడు మార్పు కనిపిస్తలే నాకు. తర్వాత నేను వెళ్ళాను ఆవిడ దగ్గరికి, అమ్మ ఫస్ట్ లిస్ట్లో మార్పు కనిపించలేదు అంటే, లేదు మీరు సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ చూడండి. సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఐ థింక్ ఫస్ట్ టైం కాంగ్రెస్లో వెనుకబడిన కులాలకి గణనీయమైనటువంటి నెంబర్ ఇచ్చారు. అది 99. ఓకే, సో 99లో కొంత ఒక 40 సీట్ల తేడాతో, దానికి కారణాలు వేరే ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ ఇవాళ మాట్లాడదలుచుకోలేదు. సో ఎప్పుడైతే నేను 90లో వర్క్ చేశానో, నేను వర్క్ చేసిన వర్క్ అంతా ఆవిడకి చేసి, నేను అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ చేస్తున్నాను 2000లో. నాకు సడన్గా ఫోన్ వచ్చింది, ఢిల్లీ నుంచి ఫోన్. అంటే అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవు కదా. సో ఫ్లోర్లోంచి వచ్చి ఫోన్ దగ్గరికి వచ్చాను. వస్తే జార్జ్
జార్జ్ నాకు బాగా ఫ్రెండ్. ఓకే. ఎలాగంటే రాజీవ్ గాంధీ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి జార్జ్ గారే ఉండేవాడు. సో ఆయనతో నాకు సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఆయన మేడం వాంటెడ్ టు స్పీక్ టు అని ఫోన్ ఇచ్చారు. సో దానిలో మీరు ఏమన్నా నామినేట్ చేస్తున్నాం జైన్ గారు, ఏమి చెప్పలేకపోయినా సోనియా గాంధీ ఆమె ఫోన్లోకి వచ్చి చెప్పడం అంటే, సో రేపే నామినేషన్ అయ్యాను. సో నేను మళ్ళీ మిగతా విషయాలు జార్జ్ మాట్లాడతారంటే, జార్జ్ అంటే కాదండి నేను అనేది చెప్పబోతున్నాను. వాట్ ఈజ్ ఇట్, మెనీ పీపుల్, గ్రేట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ హియర్. సో షీ హెర్ సెల్ఫ్ హ్యాస్ టెలిఫోన్ నామినేటెడ్ యువర్ నేమ్ ఓకే అన్నాడు. సో దాని బొత్స సత్యనారాయణ, రాజశేఖర రెడ్డి గారు అందరూ వచ్చి మేము వెళ్ళి నామినేషన్ వేసాం. సో దట్స్ హౌ ఐ బికేమ్ రాజ్యసభ. అది కూడా యాక్సిడెంటే. అది కూడా అందుకోసమే చెప్పాను మంత్రి పదవి. తర్వాత అదైన తర్వాత 2004 నేను మళ్ళీ మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చైర్మన్ ఎలక్షన్ క్యాంపెయిన్ అదైన తర్వాత నేను మినిస్టర్గా నేను అనుకోలే, ఎందుకంటే నేను సినిమాలు చేసుకుంటున్నాను. సో మళ్ళీ మినిస్టర్ అంటే మనం చేయలేం. చేసుకుంటా ఉంటే సడన్గా మళ్ళీ ఆ రోజు ప్రెసిడెంట్ దగ్గరికి అందరూ వెళ్ళాల్సిన రోజున ఆమె ఫోన్ వచ్చింది 10 జనపతి నుంచి, మిమ్మల్ని యు ఆర్ దేర్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్న. సో అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలా మరి నా రాజకీయం అనేది ఒక. అయితే కాంగ్రెస్ పార్టీ మీరు అప్పట్లో ఎన్టీ రామారావు గారితో సినిమాలు తీశారు, చాలా సన్నిహితంగా ఉండేవారు, కానీ కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎట్లా ఆ సన్నివేశాలను మీరు ఎట్లా? అంటే ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయం వేరు. ఒక పార్టీకి ఒక బాధ్యత వహించిన తర్వాత బాధ్యత నిర్వర్తించాలి. రామారావు గారు అంటే నాకు చాలా విపరీతమైన గౌరవం, అలాగే నేనంటే ఆయనకు చాలా ఇష్టం. సో అది వేరు. ఓకే. రాజకీయంగా వచ్చేసరికి ఏంటంటే చాలా అన్యాయంగా రంగాన్ని చంపేశారు. సో అది నా మనసులో ఉండిపోయింది. 89 ఎలక్షన్స్ రామారావు గారి మీద వ్యతిరేకంగా ప్రచారం చేసిన రోజుల్లో. కాబట్టి ఆయన ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీదుగా విమర్శలు చేయాలి, అంతే తప్ప వ్యక్తిగతంగా నేను 94లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ పెద్ద బ్రహ్మాండమైన సభలో, పెరేడ్ గ్రౌండ్స్ అనుకుంటే నాకు గుర్తు, ఓ పెద్ద సభలో మీరంతా కూడా వచ్చి బ్రహ్మాండంగా ఆయన మిమ్మల్ని అందరినీ సన్మానం, ముఖ్యమంత్రి అయిన తర్వాత 94లో మిమ్మల్ని అందరినీ సన్మానం కూడా చేశారు. అందరూ సన్మానం చేశారు, అదివరకే అందరికీ తెలుసు. అది 94ది కాదు నేను చెప్పేది. ఆయన ముఖ్యమంత్రిగా 83 జనవరి 9 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దండ వేసుకోబోయే ముందు ఆపి దాసనారాయణరావు గారిని పిలిచాడు. ఆయన దాసనారాయణరావు మొట్టమొదటి దండ నేనే వేశాను. దానికి కారణం ఏంటంటే రాజకీయాల్లోకి ఆయన ప్రయాణం చేసి బయలుదేరిన రోజున మద్రాసు నుంచి నేను ఫస్ట్ దండ వేసి ఆయన ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఫ్లైట్ దిగాను. అలాగే ఆయన చైతన్య రథం మీద రథయాత్ర బయలుదేరినప్పుడు వెళ్ళబోయే ముందు ఫస్ట్ గార్లెండ్ నేనే వేశాను. కానీ రాజకీయంగా తర్వాత వేరే. సో సెంటిమెంట్గా ఆయన ప్రధాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దండ వేయడం జరిగింది. అంచేత అక్కడ ప్రత్యర్థిత్వం అనేది లేదు. కానీ తర్వాత రాజకీయంగా మీరు భిన్నదారుల్లో ఉన్నారు కదా. రాజకీయంగా ఎప్పుడు 89 అంతకుముందు బాగానే ఉండేవారు. కానీ 94లో మళ్ళీ ఆయన మిమ్మల్ని అందరినీ పిలిచి గౌరవించడం ఇవన్నీ చేసినట్టున్నారు. 94లో అది వేరు, ఇది సినిమా ఫంక్షన్, సినిమా వాళ్ళు ఆయన సత్కారం చేశారు. ఆయన సత్కారం చేసినప్పుడు మీరంతా కూడా వెళ్ళారు. అది అంతా. అయితే మరి కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు? యాక్టివ్గా ఉన్నారా లేదా అసలేంటి? లేదండి. ఎందుకని లేదు? నా మనస్తాపం కలిగింది. ఎట్లా? విభజన కారణమా, ఇంకేదైనా కారణమా? చాలా కారణాలు ఉన్నాయి, కొన్ని చెప్పగలరు. చాలా కారణం. అన్యాయంగా నా మీద ఒక కేసు పెట్టి నన్ను కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేశారు. ఎవరు చేశారు సార్? ఇక వద్దు, దానిపై వివరాలు నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే బికాస్ మ్యాటర్ ఇస్ ఇన్ ద కోర్ట్. సో కాబట్టి ఒక పెద్ద ఆయన తప్పించడం కోసం నన్ను స్కేప్ గోట్ చేయాలని ప్రయత్నం చేశారు. మన మన్మోహన్ సింగ్ మీరు ఆల్రెడీ ఐ ఓపెన్లీ సెడ్ ఇట్. మన్మోహన్ సింగ్ మీద క్లీన్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎట్లా దీన్ని ఆయన్ని తప్పుదారి పట్టించారా? ఎట్లా ఆయన ఎవరు చేశారు ఇదంతా? దట్ ఈస్ విత్ ఇన్ 4 walls. ఆయన మంచి మనిషి, క్లీన్ మనిషి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ మరి వెనక ఉంటారుగా, వెనక కొన్ని కిచెన్ క్యాబినెట్స్ ఉంటాయి, కొన్ని సోనియా గాంధీ గారి కోటరియా అన్నీ మాట్లాడినాం. ఇప్పుడు ఎందుకు చెప్పడం, కుట్లోనే బయటపడతాయి. కానీ నేను రాజకీయంగా వస్తే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు,
వీళ్ళ ముఖ్యమంత్రిగా ఎట్లా మీరు వాళ్ళిద్దరిని ఎట్లా చూస్తారు? ఎన్టీ రామారావు గారు దట్ ఈజ్ ఏ యూనిక్ పర్సనాలిటీ ఐదర్ ఇన్ ఫిలిమ్స్ ఆర్ ఇన్ పాలిటిక్స్. ఇట్ ఈస్ ఏ యూనిక్ పర్సనాలిటీ. ఆయన బ్రతికుంటే భారతదేశానికి ప్రధాని అయి ఉండేవారు. చాలా క్లీన్ మనిషి, కడుపులో ఏముండదు, దాచుకోరు, ఓపెన్గా మాట్లాడతారు. ఆ ఓపెన్నెస్సే రాజకీయంగా ఆయన్ని దెబ్బతీసింది. ఓకే, దట్స్ ఇట్. చంద్రబాబు గారు? చంద్రబాబు గురించి నేను ఇప్పుడు కామెంట్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఎవరికి ఐ రిజర్వ్డ్ ఇట్. ఎవరికి మంచిది కాదంటారు? ఐ రిజర్వ్డ్ ఫర్ మీ. ఓకే, అంటే ఏంటి మీకు ఏమైనా ఇబ్బంది ఉంది? నాకు ఇబ్బంది ఏం లేదు, నేను ఎవరికి భయపడేవాడిని కాదు. అందుకని మీ ధైర్యం తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ప్రయోజనం ఏంటి, అవసరం ఏంటి? అవసరం వచ్చిన రోజు మాట్లాడతాను. అంటే అట్లాగే మొన్న ఈ మధ్య మీకు ఏదో ఇబ్బంది కూడా ఎదురైంది కదా ఆయన నుంచి. మీరు వెళ్తేనే పలకరించడానికి, ముద్రగడ్డను పలకరించడానికి వెళ్తేనే మిమ్మల్ని ఆపేశారు కదా, ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ రోజునే స్టేట్మెంట్ ఇచ్చాను కదా, తప్పు మనం ఎక్కడ ఉన్నాం, ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా? సో కిర్లంపూడిలో ఉన్న మనిషిని చూడడానికి ఇన్ని నిబంధనలు, ఇన్ని ఆంక్షలు అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే డిక్టోరియల్ స్టేట్లో ఉన్నామా? అంటే మనిషికి వాక్ స్వాతంత్రం కానీ, భావ స్వాతంత్రం కానీ, స్వేచ్ఛ కానీ అన్నీ పోయాయా? ఆ రోజునే స్టేట్మెంట్ ఇచ్చాను. అవును, అందుకనే అడుగుతున్నా. అంత ఘోరంగా ఉందని ఫీల్ అవుతున్నారు? ఆ రోజున ఆ సంఘటనకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన అలాంటి ప్రవర్తనే. నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మధ్య ఏమీ లేదు. ఆ ముద్రగడ పద్మనాభం గారిని ఆ స్థాయిలో చేయడానికి మరి ఆయనకి ఏ శక్తులు వెనక పనిచేసాయో నాకు తెలియదు, కానీ అది మాత్రం ఇప్పటికీ నాకు బాధగానే ఉంది. సో ఆయన ఇచ్చిన వాగ్దానం అది. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తే అందరూ సంతోషిస్తారు, అందరూ మీ వాళ్ళే అవుతారు అనేది ఆయన పట్ల నాకు ఉన్నటువంటి ఫీలింగు. అది ఈ త్రూ దిస్ తెలియజేస్తున్నాను. అంటే మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఏమైనా ఉన్నాయని, కలిసి ఎప్పుడైనా మాట్లాడుకోవటం ఇట్లా ఏమన్నా? చాలాసార్లు. ఎప్పుడు కనిపించినా చాలా గౌరవప్రదంగా మాట్లాడతాడు ఆయన. ఓకే, చెప్పానుగా, వ్యక్తిగతంగా ఏం లేదు, కేవలం ఆ ఇష్యూ మీద నేను కొంచెం హర్ట్ అయ్యాను. దాసరి గారి మనసులో మాటలో ఇప్పుడు చిన్న విరామం. అమరావతిని, భూసేకరణని ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దాని మీద మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది? 2 పంటలు హాయిగా పండే పొలాలని బీడు భూములు చేసేసి బలవంతంగా లాక్కుని. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉండేవి? ఆయన ముఖ్యమంత్రిగా ఆయనతో మీకు ఉన్నారు. నమ్మిన మనిషికి ప్రాణం ఇచ్చేస్తాడు ఆయన. అపోజిషన్ లీడర్గా జగన్ పెర్ఫార్మెన్స్ మీద వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. జగన్ వర్సెస్ చంద్రబాబు, దాసరెడ్డి. గతంలో 9 ఏళ్ల పాటు మీరు చంద్రబాబు పాలన చూసారు. మీరు అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడు చూస్తున్నారు. ఏమన్నా తేడా ఏమన్నా చెప్పగలుగుతారా, లేదా ఎట్లా ఉందనుకుంటున్నారు? నేను అతని పాలన గురించి ఇప్పుడు ఏం మాట్లాడను. వెన్ అకేషన్ కమ్స్ దెన్ ఐ విల్ స్పీక్. అంటే ఎలాంటి అకేషన్ రావాలి? ఎందుకంటే నా నోట్లో ఏం వస్తుందో ముందే వచ్చేసేస్తా, దాని తర్వాత ప్రయోజనం ఉంది. అంటే ఏదో చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోవడానికి ఏం లేదు. నేను చెప్తాను, ఇప్పుడు కాదు. ఓకే, అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం. ఓకే, అంటే మీరేదో మరి ఆయన డిక్టేటరియల్ యాటిట్యూడ్ మీద మీకు బాగా కోపంగానే ఉన్నట్టుంది, కానీ ఇంకా టైం ఇవ్వాలి. దాంట్లో సందేహం లేదు. అంటే ముఖ్యంగా ముద్రగడ్డ పట్ల చేసిన ప్రవర్తన చాలా తప్పు. ఒక మనిషిని హాస్పిటల్లో పడేసి టీవీ చూడడానికి లేకుండా, పేపర్ చదవడానికి లేకుండా, ఎవరు రాకుండా, ఎవరు మాట్లాడకుండా, అలాంటి ఒక హింసాత్మకమైన, మానసిక హింసాత్మకమైన సంఘటన నాకు. ఎందుకు అట్లా చేసుంటాడు చంద్రబాబు? అట్లా అది ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. మీకేమనిపించింది? ఇదేంటి ఇట్లా? నాకేమనిపించిందో అనేసినగా ఆ రోజునే అన్నారు, కానీ అంటే ఇంటర్నల్గా అతని మానసిక పరిస్థితి, మైండ్ సెట్ ఏంటి ఆయన అడిగితేనే బెటర్గా ఉంటుంది. అంటే మీరు అనేక సినిమాల్లో అనేక క్యారెక్టర్స్ని సృష్టించిన వాళ్ళు కదా, మీకు ఇట్లాంటి బాధ తెలిస్తే? నాకు తెలుసు ఆయన మైండ్ సెట్ ఏంటో నా మైండ్లో ఉంది. సో అంటే ఏదో బాంబు పేలుస్తారనమాట మీరు. ఎందుకు బాంబులు ఎందుకు పేల్చాలి? మామూలుగానే పేలుస్తాం, మామూలుగానే మాట్లాడతాం. పేల్చాల్సిన అవసరం లేదు, పేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఆయన చూద్దాం ఏం చేస్తారు. రిజర్వేషన్ ఇష్యూ, రిజర్వేషన్ అని కాదు, నేను
రిజర్వేషన్ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు, అసలు ఎప్పుడు మాట్లాడలేదు. నేను ముద్రగడ గారికి ఒక వ్యక్తిని కార్నర్ చేసి ఆ మనిషిని అది ఇచ్చేయడం అనేది, మానసికంగా హింసించడం అనే దాన్ని నేను ఎగ్నెస్ట్. ఓకే, మీరు రిజర్వేషన్ ఇవ్వండి ఇవ్వకపోండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. నేను దాని గురించి మాట్లాడలేదు. వ్యక్తిగతంగా ఒక పోరాటం చేస్తున్న ఒక ఉద్యమకారుని ఇలా చేసేస్తే, మరి మహాత్మా గాంధీ అంత ఉద్యమం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు ఏం చేసి ఉండాలి? సరే, ఉద్యమానికి మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి. పాదయాత్ర కడతానంటే పాదయాత్ర వెళ్ళడానికి వీల్లేదంటే, అమరావతి అని, భూసేకరణని ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దాని మీద మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు విభజన తర్వాత జరిగిన పరిణామాల మీద? అమరావతి అనేది, రాజధాని కట్టడం అనేది చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే హైదరాబాద్ లాంటి రాజధానిని కోల్పోయిన తర్వాత అంత గొప్ప రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. సో దాన్ని తగినవి చేసుకుంటున్నారు. కాకపోతే 2 పంటలు హాయిగా పండే పొలాలని బీడు భూములు చేసేసి బలవంతంగా లాక్కుని, మేము బలవంతంగా లాక్కోలేదు వాళ్ళే మాకు ఇచ్చారని చెప్పి, అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు రైతులంటే బక్కవాళ్ళు, వాళ్ళు బలవంతంగా లాగేసుకున్నారని చెప్తారా? ఎవరు చెప్పగలరు? ప్రభుత్వం బలమైంది, పవర్ ఈజ్ మైటీ. సో ఆ మైటీ పవర్ ముందు ఒక అనామకులు ఏం మాట్లాడగలరు? మాట్లాడలేరు. సో కాబట్టి ఆయన వాళ్ళ ప్రభుత్వం తీసుకుంది, చేస్తుంది. కానీ వీళ్ళు చెప్పినట్టుగా బహుశా మేముండగా అమరావతిని చూడలేము, నా వరకు అమరావతిని చూడలేము. అది చాలా సమయం పట్టేది, చాలా సమయం పట్టేది. దానికి కావలసినవి ఇంకా ఎన్నో వనరులు రావాలి, నిధులు రావాలి. మన కాగితాల మీద సీజీ వర్క్లో మనం అమరావతిని చూపించుకుని, ఇది అమరావతి, ఇక్కడ పలానా ఇది వస్తుంది, ఇక్కడ పలానా ఇది వస్తుంది, పలానా ఇది వస్తుంది అని చెప్పి మనం టీవీ ఛానల్స్లో చాలా అందంగా మనం చూపించుకోవచ్చు. బట్ అవన్నీ వస్తే మాత్రం అమరావతికి అద్భుతం, దాంట్లో సందేహం లేదు. ఓకే, సందేహం లేదు. చాలా గొప్ప రాజధాని అవుతుంది. ఆయన కళ సంకల్పం మంచిదే, నేను దాన్ని తప్పు పట్టను. చంద్రబాబు నాయుడు గారి విషను, కళ సంకల్పం మంచిదే. కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఒక రాజధాని మీదే పెట్టేసేస్తే అది రాష్ట్రాభివృద్ధికి ఎంతవరకు ఉపయోగం అనే దాంట్లో నాకు ప్రశ్న ఉంది. ఓకే, ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు ప్రత్యేకించి తెలుగుదేశం ఇచ్చిన అనేక వాగ్దానాలు, వాటన్నిటి గురించి అవన్నీ ఆచరణ సాధ్యమైన రుణమాఫీ అని రకరకాలుగా ఇచ్చారు కదా, మీకేమనిపించింది అట్లాంటి వాటి మీద? మీ ఒక వ్యక్తిగా, మీరు కేంద్రంలోనూ అధికారం చూసిన, రాజకీయాలు చూసినటువంటి వ్యక్తిగా, ఒక సినీ ప్రముఖుడిగా మీకేమనిపించింది? ఇలాంటి వాటి మీద మీరు చాలా సెటైర్లు కూడా రాస్తుంటారు కదా. అంటే ఆ రోజున చేసిన వాగ్దానాలు మేనిఫెస్టోలో అవి నెరవేర్చడంలో సఫలీకృతం కాలేకపోయారు. దట్స్ ఆల్. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉండేవి? ఆయన ముఖ్యమంత్రిగా ఆయనతో మీకున్న? రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఇద్దరం చాలా కలిసి పనిచేసాం. నా మీద చాలా గౌరవం ఆయనకి. అలాగే నేను అలాంటి ఒక మంచి లీడర్ని. రామారావు గారు లీడర్షిప్ అనేది ఇందాక చెప్పాను. రాజశేఖర రెడ్డి గారిది వేరు. రాజశేఖర రెడ్డి గారిది ఏంటంటే నమ్మిన మనిషికి ప్రాణం ఇచ్చేస్తాడు ఆయన. వాడు మంచివాడా చెడ్డవాడా, వాడు గతంలో తప్పులు చేశాడా ఒప్పులు చేశాడా అనే దాన్ని పక్కన పెట్టి తనని నమ్మిన వాడికి ప్రాణం ఇచ్చేస్తాడు ఈయన. అందుకే అంతమంది నమ్మకమైన మనుషులు ఆయనకి ఏర్పడ్డారు, ఆయన కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి. అది ఏదైనా చెయ్యాలి అనుకుంటే, ఏ రూల్ అడ్డొచ్చినా, ఏ సెక్షన్ అడ్డొచ్చినా చెయ్యాలనుకుంటే చేసేస్తాడు ధైర్యంగా. ఇక ఒకళ్ళని అడగడం, కన్సల్ట్ చేయడం, దాన్ని పెండింగ్లో పెట్టడం ఇలాంటివి లేవు. అట్లా అగ్రెసివ్గా దూసుకుని వెళ్ళి ఒక డైనమిక్ లీడరు రాజశేఖర రెడ్డి గారు. సో కాబట్టి మా ఇద్దరు మనస్తత్వాలు చాలా వరకు ఒకటే. ఓకే, కాబట్టి మేము బాగా కలిసి ప్రయాణం చేయగలం. అపోజిషన్ లీడర్గా జగన్ పెర్ఫార్మెన్స్ మీద? వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. అంటే జగన్ ఆ గత ఎలక్షన్స్లో ఆయన నెగ్గకపోవడం అనేది
ఆయన పార్టీకి చాలా స్ట్రాంగ్ పునాది పడిందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే చాలా విపరీతమైన మెచ్యూర్డ్నెస్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినా స్టడీ చేసి చాలా కరెక్ట్గా విత్ ఆల్ పూర్వాపరాలతోటి స్టాటిస్టిక్స్ తోటి చెప్పగలిగిన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఇది భవిష్యత్తులో చాలా మంచిది. వచ్చే ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? జగన్ వర్సెస్ చంద్రబాబు, దాసరి ఎటు అనేది నేను ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను. అది కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత మాత్రం ఎక్కువ ఉంది. దాన్ని ఎవరు క్యాష్ చేసుకోగలుగుతారన్న దాని మీదే నెక్స్ట్ ఎలక్షన్స్ ఆధారపడి ఉన్నాయి. అంటే చిరంజీవి గారి గురించి కూడా మనం ఈ రాజకీయాలు వచ్చినప్పుడు ప్రస్తావించే ప్రజారాజ్యం పెట్టడం అవన్నీ కూడా అది ఆయన ఇబ్బంది పడటం, తర్వాత ఓడిపోవటం ఇవన్నీ తెలియదు. మీరు ఎట్లా అంచనా వేశారు, ఆ క్యాలిక్యులేట్ చేస్తారు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ? చిరంజీవి మంచి ఎఫర్టే చేశాడు. కాకపోతే అంటే కింద స్థాయికి ఆర్గనైజేషన్స్ లెవెల్స్కి ఆ క్యాడర్ని క్రియేట్ చేసుకోలేకపోయారు. అంటే నిర్మాణం జరగలేదు. ఓకే, అది నిర్మాణం జరిగి ఉండాలి. నిర్మాణం జరగలేదు కాబట్టి అది సక్సెస్ కాలేకపోయారు. జనసేనని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆయన ఎలాంటి ఇప్పటివరకు ఆయన నిర్వహించిన పాత్ర మీద మీకేమనిపిస్తుంది? ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. పోనీ వచ్చే ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తానంటున్నాడు. డెఫినెట్గా చేస్తాడు. ఆయనకి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉంటుంది? సలహా ఏదైనా ఉంటే అతను డైరెక్ట్గా చెప్తాను. మేము అడుగుతున్నాం కాబట్టి నేను మీ టీవీలో చెప్పి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. చాలుగా మీలాంటి వారు ఎలాంటి సలహా ఇస్తున్నారు? ఆయన పోటీ చేయడం మంచిదా, ఎలక్షన్లో రావడం మంచిదా కాదా, భవిష్యత్ రాజకీయాల్లో ఎలా ఉంటే మంచిదని జనానికి కూడా చెప్పి తెలుస్తుంది కదా. మీ దాసరి ఈజ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ కదా. ఐ నో దాట్. అంటే సలహా అనేది ఒక స్నేహితుడు లేకపోతే ఒక శ్రేయోభిలాషో రెండో మనిషికి ఇచ్చేదాన్ని సలహా అంటారు. బట్టబయలు చేసేదాన్ని ప్రకటన అంటారు. అంచేత నేను సలహా ఒక్కడికే ఇస్తా. అంటే పవన్ కళ్యాణ్ మీకు సలహా స్నేహితుడా, మీరు ఆయన శ్రేయోభిలాషిని, ఆ కుటుంబానికి శ్రేయోభిలాషిని, దాంట్లో సందేహం. అంటే కొంతకాలం అది వేరు. ఏదో చిరంజీవి గారికి ఏదో తేడా వచ్చిందని అంటారు. మొన్న కలిశారు బాగానే, చాలా ఇద్దరు అభిమానులకి చాలా ఆనందం కలిగించింది. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అంటే భావ ప్రకటనలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి. మీరు ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్? ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. ఓకే, ఈజ్ ఎ కమిటెడ్ మ్యాన్. ఎట్లా ఒక స్థిరత్వం లేదనే ఒక ఫీలింగ్ ఉంది కదా, కాదంటారా? అంటే కొన్నాళ్ళు రాజధాని భూములు కానీ ఇతరత్ర ఆయన చేసి ఒకసారి ముందుకు వెళ్ళటం వెనక్కి వెళ్ళటం. అంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అలాంటి కామెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఆయన చంద్రబాబు గారికి కొంచెం దగ్గరగా ఉన్నాడనో లేకపోతే ఇంకోటనో బీజేపీ కాస్త దూరం అవుతుంది, కొంత గందరగోళంగా ఉన్నట్టు అనిపించట్లేదు. చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో వీరు ఆయన ఎట్లా వెళ్తే ఆయన సక్సెస్ అవుతాడు అనుకుంటున్నారు? పోనీ అది అతనికి చెప్తాను. మీరు జనానికి చెప్పరా? ఓకే, రైట్. ఇక ఇతర ఇష్యూస్కి వస్తే ఓవరాల్గా ఏపీ డివిజన్ సమయంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఈ డివిజన్ తర్వాత తెలంగాణ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది? కేసీఆర్, చంద్రబాబు వీటిని ఎట్లా పోలుస్తారు మీరు? డివిజన్ సమయంలో హ్యూమిలేట్ అనమాట వాస్తవం. బట్ డివిజన్ అయిన తర్వాత తెలంగాణ చాలా బాగా చేసి పెడుతున్నారు. కేసీఆర్ ఈజ్ డూయింగ్ వెల్, వెరీ వెల్, ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అలాగే కేటీఆర్ చాలా పెద్ద సపోర్ట్. అంటే బాగా కొద్ది వయసులోనే, చిన్న వయసులోనే మనిషి మొత్తం ఒక పరిపక్వతకు వచ్చేసాడు కేటీఆర్. సో చాలా తెలివిగా పగ్గాలు పట్టుకుని చేస్తున్నాడు చంద్రశేఖర్ గారు. సో చంద్రబాబు కంటే కేసీఆర్కి ఎక్కువ మార్కులు ఇచ్చారు మీరు. నేననేది ఒకళ్ళు బాగా చేస్తున్నారంటే దాని అర్థం మీరు చేసుకోవాలి, కానీ దానికి అర్థం ఇంకొక ఆయనకి ఆపాదించడం కరెక్ట్ కాదు. నేను అడుగుతున్నాను అంటే అది ఎవరికి తోచిందో వాళ్ళు అనుకునే దాని నేను చంద్రశేఖర్ బాగా చేస్తున్నాడని చెప్పాను నేను. ఇక కేంద్రంలో మోడీ గారి పాలన గురించి ఏమంటారు?
ఈ డిమానిటైజేషన్ వచ్చేటంత వరకు నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. ఒక మనిషి కింద నుంచి పైకి వచ్చి ఆ స్థాయికి వచ్చి ఇవాళ భారతదేశానికి ప్రధాని కాగలిగాను. బట్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ తొందరపడి చేరి అనుకుంటున్నాను. అది అవగాహన రాహిత్యంతో చేసిందని నా వ్యక్తిగత అభిప్రాయం. దీనివల్ల సాధించింది ఏమీ లేదు, కానీ పోగొట్టుకున్నది చాలా ఉంది. అంతకంటే కామెంట్ చేయదలుచుకోలేదు. రైట్. ఇక సినిమా రంగానికి వద్దాం కొంతసేపు. మీరు సినిమా రంగంలో ఒక తారాస్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి. మీరెందరికో ప్రేరణ ఇచ్చారు. మీకెవరు ప్రేరణ ఇచ్చారు? నాకు ప్రేరణ రంగస్థలం. 9వ సంవత్సరంలో రంగస్థలం మీద నేను కాలు పెట్టాను. కాలు పెట్టిన సంవత్సరమే నేను ఒక బహుమతి తీసుకున్నాను. దాని తర్వాత 13 వచ్చేసరికి ఒక నాటిక రాసి, ఆ నాటిక హైదరాబాదులో ఆల్ ఇండియా టీచర్స్ కాన్ఫెడరేషన్లో దాన్ని ప్రదర్శించి బెస్ట్ స్క్రిప్ట్గా, బెస్ట్ యాక్టర్గా అవార్డు తీసుకున్నాను, గోల్డ్ మెడల్. సో అదే నాకు ఇచ్చిన స్ఫూర్తి. అంటే రంగస్థలం మీద మనం చేస్తున్నప్పుడు జనం కొట్టే చప్పట్లు, అంతకంటే స్ఫూర్తి. అంటే మీ కుటుంబ నేపథ్యం కూడా మీ ఫాదర్ మీకే అలవాటు అయింది. అక్కడ పాలకొల్లుకున్న బ్యాక్గ్రౌండ్ కూడా పాలకొల్లుకున్న బ్యాక్గ్రౌండ్. తర్వాత సినీ రంగంలోకి ఎట్లా వెళ్ళారు? మీరు ఎన్ని? అదే నాకంటే మొత్తం జనానికి అందరికీ ఓపెన్ బుక్ అయిపోయింది ఎలా వచ్చారని. సో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు నన్ను వైవి కృష్ణయ్య గారిని ఒక ప్రొడ్యూసరు మెయిన్ కమెడియన్ వేషం వేయిస్తాను మెడ్రాస్ తీసుకువెళ్ళారు. అక్కడ కొన్ని కారణాల వల్ల అది వేయలేక అసిస్టెంట్ వేషం వేయమంటే 2 రోజులు వేసి మానేశాను. దాని తర్వాత ఏం చేయాలో తెలియక మనకి నటన కుదరదనుకుని పాలకం పద్మరాజు గారి దగ్గర అసిస్టెంట్గా చేరాను, రైటర్ అసిస్టెంట్గా. తర్వాత భావనారాయణ గారి దగ్గర రైటర్ని అయ్యాను. అక్కడి నుంచి రైటర్గా ఒక 40 సినిమాలు చేసి తర్వాత తాతామనుడు సినిమాకి దర్శకుడిని అయ్యాను. రాఘవ్ గారు నిర్మాత, ఆయన జీవితం. అక్కడి నుంచి అందరికీ తెలిసిన జీవితం. కరెక్ట్. అది ఆ తాతామనుడు సినిమా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం కదా. మీకు అది ఎట్లాంటి స్ఫూర్తినిచ్చింది? జనానికి ఎట్లాంటి సందేశాన్ని ఇవ్వగలిగారు? అది అంటే జనానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వగలిగానని దాని విజయమే కారణం. విజయం మామూలు విజయం కాదు. అంటే ఒక కలర్ పిక్చర్, 2 కలర్ పిక్చర్లు, రామారావు గారిది ఒకటి దేశోద్ధారకులు, నాగేశ్వరరావు గారిది బంగారు బాబు, 2 సినిమాల మధ్య ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా విడుదలై ఇది 100 రోజులు 350 రోజులు ఆడింది. అంటే ఏడాది పాటు ఆడింది. ఇక అంతకంటే అది ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందని నేను చెప్పలేను. ఆ తర్వాత మీరు అనేక సినిమాలు చేశారు, చాలా గొప్ప పేరు. మీకు వాటిలో బాగా నచ్చిన కష్టమైన విషయం, ఎందుకంటే ప్రతి బిడ్డని నేను తయారు చేసుకున్న బిడ్డే. ఇందులో ఏ బిడ్డ బాగున్నాడు అంటే ఒక తల్లికి చెప్పడం ఎంత కష్టమో, అలాగే ఏ సినిమా బాగుంది అంటే చెప్పడం నాకు కూడా కష్టమే. బట్ అయితే మీరు అడిగారు కాబట్టి నేను చాలా కష్టపడి చేసిన పిక్చరు, చాలా ఇష్టపడి చేసిన పిక్చరు దేవదాస్ మళ్ళీ పుట్టాడు. అది అప్పట్లో వాళ్ళు చేసిన ఎక్స్పెక్టేషన్, దట్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం విత్ నాగేశ్వరరావు గారు, మా కాంబినేషన్. ఓకే. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉండింది. కానీ ఇది థాట్ ఇట్ సెల్ఫ్. దేవదాసు నవల్లో, దేవదాస్ సినిమాలో చంద్రముఖి చేసిన సాహచర్యానికి ఎంతో సంతోషించి దేవదాసు వెళ్ళిపోతే ఒక్క మాట చెప్తాడు, మరో జన్మంటూ ఉంటే, అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలో పార్వతి పుట్టకపోతే అమ్మి నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అది ఇన్స్పైర్ అయ్యి, సో మరో జన్మలో దేవదాస్ పుట్టాడు, చంద్రముఖి పుట్టింది, పార్వతి అలాగే ఉంది. ఇంకా యాక్చువల్గా శరత్ నవల్లో కానీ సినిమాలో కానీ పార్వతి చచ్చిపోయిందని ఎక్కడా ఎవరు చెప్పలేదు. కాబట్టి పార్వతి బ్రతికే ఉంది అని దాంతో చేసింది. అసలు క్రిటిక్స్ అయితే విపరీతంగా దాన్ని అభినందించారు. అదే సినిమా బెంగాల్లో తీసుంటే అది గొప్ప చరిత్ర అయి ఉండేది. అంటే మనకి అప్పటికి రీఇన్కార్నేషన్ అనేది
ఇంకా మనకు అలవాటు కాదు. అది కొంచెం రెయిన్ కోఆర్డినేషన్ అనేది అప్పటికి అలవాటు పడలా. దాసరి గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. చిరంజీవి గారితో ఒకసారి అప్పుడిప్పుడు తేడా వచ్చిందని అంటారు, తర్వాత మొన్న సినిమా ఫంక్షన్లో కలవటం, దాని మీద ఎందుకు తేడా ఎందుకు వచ్చింది, ఎందుకు కలిశారు? సినిమా రంగంలో నల్లధనం పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందంటారు కదా, ఎట్లా మీరు నటీనటులకు సంబంధించి నటీమణులకు వేధింపులు ఉంటాయని అంటారు? అంటే ఓకే, నాగేశ్వరరావుతో అనేక సినిమాలు తీశారు, మీకు ఆయనకున్న అనుబంధం గురించి ఎట్లా నిర్వచిస్తారు? ఈజ్ అ గ్రేట్ యాక్టర్, గ్రేట్ హ్యూమన్. ఐ థింక్ 27 సినిమాలు చేసాం మేము ఇద్దరం. ఒక హీరో ఒక డైరెక్టర్ కాంబినేషన్లో 27 సినిమాలు చేయడం అనేది తెలుగులో ఎక్కడ జరగలేదు. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ హిమ్. అండ్ ఆయన కూడా హీ వాజ్ ఆల్వేస్ అన్నపూర్ణ స్టూడియోకి నాకు ఆయన ఇచ్చినటువంటి సహకారం మర్చిపోలేదని చాలాసార్లు నన్ను ఆయన థ్యాంక్స్ చెప్పాడు. ఓకే, ఈ ఇతరత్ర మోహన్ బాబు గారితో మీకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లుగా మేము వింటుంటాం. చాలా ఒక ఫాదర్ అండ్ మోహన్ బాబుతో ప్రత్యేక అనుబంధం అంటే మోహన్ బాబు నా ఇంటికి పెద్ద బిడ్డ, ఫాదర్ అండ్ సో కాబట్టి అతనికి ఉన్న స్థానం ప్రత్యేకమైన స్థానం. ఓకే, ఎట్లా అతన్ని ఇప్పుడు ఆ సినిమాలు అవన్నీ మోహన్ బాబు గారితో వస్తున్న సినిమాల మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా కామెంట్ చేస్తారు? మంచి నటుడండి. ఇవాళ రామారావు గారి తర్వాత, ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగ్ చెప్పగలిగిన వాళ్ళు అతను చాలా గొప్పగా చెప్పగలిగిన వాడు. ఓకే, ఇక దాంట్లో సందేహం లేదు. మంచి నటుడు అతను. ఏంటంటే ప్రతి వేషం, ఏ వేషం అడ్డమైన వేషం వేయడు. అతనికి ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతను చేస్తే చాలా అద్భుతమైన పాత్రలు అతని కోసం సృష్టించబడతాయి. ఆయన కోసమే. అచ్చా, మీరు కూడా నటనలో కూడా మీరు ఒక సీతారామయ్య గారి మనవరాల్లో మీరు వేసిన పాత్ర చూస్తే చాలా ఆనందంగా, అసలు చాలా చాలా చపక్ అని ఇద్దరు మాట్లాడుకునే తీరు. ఇప్పటికీ మీరు ఈ సినిమా రంగంలో యాక్టర్గా ఉండబోతున్నారా? మీరు ఇంకా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? భవిష్యత్ అనేది ప్రణాళిక ఏం చేస్తామో, రేపు ఏం చేస్తామనేది ఎవరికి తెలియదు. ప్రణాళిక వేసుకుని ముందుకెళ్ళే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. సో నటుడిగా అంటారా మీరు, ఏదో సీతారామయ్య గారు మనవరాలు చూస్తుంటారు దాని గురించి. బట్ నటుడిగా నేను చేసిన సినిమాలు అన్ని విజయవంతమైన సినిమాలు. అంటే దాంట్లో ఒక హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఉన్నారు. ఒక మామగారు కానీ, ఒక సూరిగాడు కానీ, ఒక ఎమ్మెల్యే ఏడుకొండలు కానీ, ఒక పోలీస్ వెంకటస్వామి కానీ, ఒక బోలశంకరుడు కానీ, ఇలా చెప్పుకుంటూ పెడితే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక క్యారెక్టర్ యాక్టర్కి ఇన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఉండవు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అని వాటి నుంచే వచ్చాయి. మేస్త్రి మొన్న వచ్చింది, అంతకుముందు దీనికి వచ్చింది మామగారికి. అంటే మీరు స్పెసిఫిక్గా ఈ వసే రాములమ్మ ఈ అంటే సామాజిక నేపథ్యాన్ని కూడా మీరు ఎంచుకోవడంలో ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఏమీ లేదు, మొదటి నుంచే నాకు లెఫ్ట్ ఓరియంటేషన్ నాకు ఎక్కువ. అది ప్రభావితం చేస్తుంది. చిరంజీవి గారితో ఒకసారి అప్పుడిప్పుడు తేడా వచ్చిందని అంటారు, తర్వాత మొన్న సినిమా ఫంక్షన్లో కలవటం, దాని మీద ఎందుకు తేడా ఎందుకు వచ్చింది, ఎందుకు కలిశారు? మళ్ళీ ఇందాకే చెప్పాను, తేడా అనేది ఏముండదు. ఒక్కొక్కసారి ఏదో చిన్న ఇష్యూ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చాలా చోట్ల పనిచేస్తుంటారు, ఒక్కో చోట డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. అది మాత్రాన్ని మళ్ళీ తర్వాత వాళ్ళతో కలవకుండా ఉంటారుగా, దట్స్ ఆల్. భార్యాభర్తల మధ్య కూడా వస్తుంది, పిల్లల మధ్య వస్తుంది, సేమ్ థింగ్. బాలకృష్ణ తోటి సినిమా కూడా చేసినట్టున్నారు. బాలకృష్ణ చాలా బాగుంటాడు, మంచి చాలా డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్, వెరీ వెరీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది సినిమా రంగం? ఇప్పుడు ఎలా ఉంది, ఎట్లా ఉంది? మీరు అంటే పెద్దగా ఉన్నారు కదా, ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య ఈ 2 yearsలోనూ పర్వాలేదు, ఎందుకంటే చిన్న సినిమాలు కూడా మంచి సినిమాలు వస్తున్నాయి, బడ్జెట్ సినిమాలు చాలా మంచి సినిమాలు. చిన్న సినిమాలకి మీరే ఒక పెద్ద ప్రోత్సాహకంగా ఉంటారు. ఎప్పుడు ఎవరైనా చిన్న సినిమా నుంచి జరిగిన వాళ్ళే, హీరోలైన ప్రతి వాళ్ళు చిన్న సినిమా నుంచి పెద్దవాళ్ళు అయిన వాళ్ళే, డైరెక్టర్ అయిన ప్రతి వాళ్ళు చిన్న సినిమా నుంచి పెద్దవాళ్ళు అయిన వాళ్ళే. కాబట్టి చిన్న సినిమాయే పునాది. ఓకే, ఆ చిన్న సినిమాని బతికిస్తే తర్వాత చాలా మంది చాలా కష్టపడుతున్నట్టున్నారు కదా చిన్న సినిమాలు, హాల్స్ దొరక్క ఇవన్నీ చాలా మీరు కూడా ఫైట్ చేసి అవన్నీ ఉన్నాయి. దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఎందుకంటే కాలం మారే కొద్దీ డామినేషన్ మారుతూ ఉంటుంది, మోనోపలి జరుగుతూ ఉంటుంది, వీటన్నిటి మీద పోరాటం చేస్తూనే ఉంటారు. ఎవరు మోనోపలి జరుగుతూ ఉంటాయి అంటే మరి రామానాయుడు గారు అబ్బాయినో, అల్లు అరవింద్ అని ఇట్లా నేను ఇందాకే చెప్పాను. నేను ఇండస్ట్రీలో ఉంటూ ఏదైనా పొరపాట్లు జరిగితే మేము వాళ్ళు కూర్చొని సర్దుతాను తప్పితే నేను దాన్ని బహిరంగంగా వీరికి ఎక్కను.
రైట్. సినిమా రంగంలో నల్లధనం పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందంటారు కదా, ఎట్లా మీరు? దేంట్లో లేదు నల్లధనం చెప్పండి. ఓ రకంగా చెప్పాలంటే సినిమాలోనే నల్లధనం తక్కువ. అదేంటి సార్? ఎందుకంటే ఇప్పుడు మేము వర్కర్స్కి ఇచ్చేదంతా వాళ్ళకి ఇచ్చేది లెక్కల్లో వచ్చేదే. మీరు అనుకునేది ఏంటంటే ఆర్టిస్ట్ బోడంత డబ్బు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి కోట్లు ఇస్తారంటారు పెద్ద పెద్ద. కరెక్టే. కానీ ఇవాళ ఆర్టిస్టులు కూడా వైట్లోనే తీసుకుంటున్నారు. మారిపోయింది. బికాస్ దే వాంట్ టు హ్యావ్ వాట్ యు కాల్ అకౌంటబుల్ మనీ. ఓకే, అకౌంటబుల్ మనీ కావాలని కోరుకుంటున్నారు. అందువల్ల సినిమాల్లో ఎంత ఉందండి, సినిమాల్లో ఎంత ఉంది బ్లాక్ మనీ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు సినిమా వాళ్ళ మీద రైడ్ చేస్తుంటారు, ఇది పెద్ద వార్తల్లోకి వస్తుంటుంది. అంటే మోర్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. రెండోది బయట వీడు ఎంత తీసుకుంటున్నాడు వీడు ఎంత తీసుకుంటున్నారు అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి పేపర్లో వచ్చి ఫిగర్స్ అన్నీ కరెక్ట్ అయితే ఇండస్ట్రీ ఉండదు. అంతేనా? నోట్ల రద్దు తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం పడింది సార్? ఎలాంటి ప్రభావం అంటే చాలా పెద్ద ప్రభావం పడింది. ఎట్లా? ఇవాళ చిన్న సినిమాలు చేసే పరిస్థితి దిగజారిపోయింది. పైగా అంటే సినిమాలో ప్రొడ్యూస్ చేయడానికి వచ్చేవాళ్ళు పాత ప్రొడ్యూసర్లు అందరూ కూడా సినిమాలు తీయకుండా ఉన్నారు. కొత్త వాళ్ళు వచ్చేవారు ఫ్లో. సంవత్సరానికి ఒక 50 మంది కొత్త వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగం నుంచి కానీ లేకపోతే మరో బిజినెస్ రంగం నుంచి కానీ. ఇప్పుడు అక్కడ కట్టబడిపోయింది. సో అక్కడ ఫ్లో ఏది తగ్గిపోయిందో ఇక్కడ కూడా ఫ్లో నేచురల్గా తగ్గిపోయింది. సో ఆ ఇబ్బంది ఎక్కువగానే ఉంది. ఈ కొత్త నటులు రావటానికి ఎట్లా వస్తున్నారు, ఎట్లా ఈ కొత్త నటులు మరి కొత్త జనరేషన్ చాలా మంచి వాళ్ళు వస్తున్నారు. కొత్త జనరేషన్ బాగుంది. వండర్ఫుల్ జనరేషన్ ఇస్ కమింగ్. ఆర్టిస్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఫిట్ ఇన్ అవ్వడం కోసం చేయాల్సిన కృషి అంతా చేస్తున్నారు ఆర్టిస్టులు కొత్తగా వచ్చేవాళ్ళు. అలాగే డైరెక్టర్స్ కూడా వండర్ఫుల్ థీమ్స్ తోడు వస్తున్నారు. కొత్త కుర్రాళ్ళు 10 మంది కుర్రాళ్ళు కనీసం 2-3 కుర్రాళ్ళు మంచి సినిమాలు తీయగలుగుతున్నారు. ఇట్స్ రేర్. ఈ మధ్యకాలంలో నచ్చిన మీకు మంచి సినిమా చాలా ఉన్నాయి. చాలా ప్రాపర్ట్లో ఒకడు ఉండేవాడు, అమ్మ నాన్న నేను ఒక బాయ్ ఫ్రెండ్స్. తర్వాత మొన్న ఇంకో సినిమా చూశాను, ఎవరో నారా రోహిత్ చేశాడు, ఎక్కడికి పోతావు చిన్నవాడని. ఇవాళే 50 days ఫంక్షన్ చేశాం. పెళ్లి చూపులు, ఓ శ్రీరస్తు శుభమస్తు, ఊపిరి, వండర్ఫుల్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఓకే. ఈ విభజన తర్వాత సినిమా రంగం అక్కడ ఏపీలో ఎట్లా డెవలప్ అవుతుంది ఏం కదా, దానికి మీరు చేయబోయే కృషి చూడాలి. ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరేమన్నా ప్రత్యేకమైన ప్రపోజల్స్ సంఘం తరపున కానీ వ్యక్తిగత? నేను ఎప్పుడు అడగకుండా ఏం చెప్పను. విశాఖపట్నం అని కొంత విజయవాడ, విశాఖపట్నాన్ని ఫిలిం హబ్గా చేయాలని ఒక ఆలోచన జరుగుతుంది కదా. మంచి ఆలోచన. ఎందుకంటే విశాఖపట్నం సినిమా నిర్మాణానికి చాలా అనువైన ప్రదేశం. అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. ఓకే. సినిమా రంగంలో బాధ్యత ఎక్కువ ఉంటుంది, పొగిడితేనే సంతోషపడతారంటారు ఏంటి సార్, నిజమని? ఎక్కడైనా ఉంది అది. అంటే సినిమా రంగంలో కొంచెం ఎక్కువ ఉందంట. పాలిటిక్స్లో లేదా? పాలిటిక్స్లో కొంచెం క్రిటికల్గా వెళ్ళినా సరే ఏం చేస్తామని భరిస్తారు, కానీ మీకు ఉన్న పవర్ రీత్యా మీకు విమర్శించాలంటే భయపడతారంట కదా. అలా ఏముండదు. విమర్శించేవాళ్ళు ఇప్పుడు విమర్శిస్తుంటారు. ఈ నటీనటులకు సంబంధించి నటీమణులకు వేధింపులు ఉంటాయని అంటారు. అంటే నాకు నిజానికి సినిమా రంగంతో తక్కువ సంబంధాలు కాబట్టి ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. అవన్నీ ఊరికి భ్రమ. అంటే సినిమా అంటే ఆ మధ్య పెద్ద నటీమణి ఆందోళన ఆరోపణ చేయటం అవన్నీ ఒకటి 2 సంఘటనలు జరిగితే జరగవచ్చు. కానీ బట్ సినిమా అసలు ఇండస్ట్రీ అంటేనే ఒక భయంకరమైన విషవలయం అని అనుకోవడం పొరపాటు. అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏమంటారు. ఇక మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబం, మీ దాసరి పద్మ గారితో మీ వివాహం, వాటి విశేషాలు చెప్పండి. షీ ఈజ్ ఎ గ్రేట్ ఉమెన్. జనరల్గా ఒక మనిషి లేకపోతే కుడి చేయి పడిపోయింది అంటారు. అట్లా కుడి చేయి కాదు, కుడి చేయి ఎడచేయి 2 పడిపోయాయి నాకు ఆమె లేకపోవడం. సో నాకు అసలు ఏం కావాలో నాకు తెలిసేది కదా, అని ఆమె చూసుకునేది. నేను రావడం, షూటింగ్ చేయడం, రావడం. సో అలా జరిగిపోయింది. అందుకని ఇంకా నేను మళ్ళీ ఆలోచనలో గడితే కొంచెం ఇబ్బంది పడతాను. ఓకే. ఇక మిగతా మీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రజలకి మీరు ఇచ్చే సందేశం? రాష్ట్రాలు 2 అయినా మన భాష ఒకటే. రాష్ట్రాలు 2 అయినా మన ఆత్మలు ఒకటే. కేవలం రాజకీయ పరంగా 2 రాష్ట్రాలుగా విడగొట్టబడ్డాయి, కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కలిపిన ఆంధ్రప్రదేశ్ని ఎప్పటికైనా దాని స్థానం దానికి ఉన్నది, దాని అగ్రస్థానం దానికి ఉన్నది. ఇది శ్రీ దాసరి నారాయణరావు గారి మనసులో మాట.